హా, ఈ సంవత్సరం గేమ్ లో జైన్స్ టీం గెలవాలంటే నిజంగా చాలా కష్టపడాలనుకుంటాను. నాన్న, ఈ రోజు జరగబోయే కబడ్డీ మ్యాచ్ గురించే కదా అంటున్నారు? నేను మాట్లాడుతున్నది ఫుట్బాల్ టీం గురించి. ఓ అలాగా. షిన్చాన్ బంగారం, నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను భోంచేసేటప్పుడు మాట్లాడకూడదు అని? ఇది భోజనం కాదు మామ్, ఇది ఒట్టి బ్రెడ్డే. ఇలా మాటకు మాట చెప్పకూడదని నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను? మాటకు మాట చెప్పడానికి ఇది ప్రజావేదిక కాదు కదా. నోరు మూసుకుని తిను షిన్చాన్. నోరు మూసుకుని ఎలా తింటాను? అన్ని పనులు నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది. డైలీ మార్నింగ్ ఇదే మాట అంటున్నావే, నీకు బోర్గా లేదు? ఓహో, ఇప్పుడు నేను మాట్లాడేది మీకు బోరుగా ఉందా? ఒక్కరోజు మీరు షిన్చాన్ తో ఉండి చూడండి, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏమిటో. పొద్దున్నే లేచి హాయిగా పేపర్ చదువుతూ కూర్చుంటే ఇంట్లో విషయాలు ఏం తెలుస్తాయి? కావాలంటే 4 దెబ్బలు కొట్టు, ఇలాంటి పనులు చేయమని చెప్పకు. మిమ్మల్ని చేయమని చెప్పకుండా ఇంకెవరికి చెప్పమంటారు? ఉదయాన్నే లేచి ఎందుకు ఇలా గోల చేస్తున్నావు మిర్చి? డైలీ మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది. నోరు మొయ్, ఇంతసేపు నీ వల్లే మా ఇద్దరి మధ్య గొడవ. నీ అల్లరికి హద్దుంటూ లేకుండా పోయింది. గుడ్ మార్నింగ్ మిస్సెస్ నోహరా. గుడ్ మార్నింగ్ యోషినాగా మ్యామ్. గుడ్ ఈవినింగ్ యోషినాగా మ్యామ్. షిన్చాన్, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ కాదు. నాకు తెలుసు, గుడ్ మార్నింగ్ చెప్పుంటే అమ్మని కాపీ కొడుతున్నాను అనుకుంటారు కదా, అందుకే మార్చి చెప్పాను. ఎందుకు నన్ను అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు? హ్యావ్ ఎ వెరీ గుడ్ డే మేడం. కానీ షిన్చాన్ ఉన్నంత వరకు దానికి ఛాన్సే లేదని నాకు తెలుసు. నిన్న రాత్రి మా ఇంట్లో అందులో ఓకే పిల్లలు, మీకు నచ్చిన దాన్ని మీరు డ్రా చేసుంటారనుకుంటాను. నేను బయటికి వెళ్లి చాలా రోజులైంది, అందుకే గార్డెన్ లో ఉన్నట్టు డ్రా చేశాను మేడం. చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. మేము కొన్ని రోజుల క్రితం ఒక కార్ కొన్నాం మేడం, కానీ దాని కలర్ నాకేమీ నచ్చలేదు, అందుకనే ఆ కార్ కలర్ మారుద్దాం అనుకున్నాను. ఓకే, నేను డ్రా చేసిన అమ్మాయిని అందరూ ఆట పట్టిస్తారు. న్యూస్ స్టేషన్ లో ఉన్న కామ్యాసంతో ఉన్నట్టుగా గీశాను. చాలా బాగా గీసావు షిన్చాన్, కానీ పెద్దవాళ్ళని ఈ విధంగా గీయడం చాలా తప్పు. నేనా ఈసారి తనకి ఇచ్చిన పనిని కరెక్ట్ గా పూర్తి చేస్తాను.